హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఉత్తర భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్రలు చూసాం. ఇప్పుడు దక్షిణ భారతదేశ దండయాత్రలు చూద్దాం. దక్షిణ భారతదేశ దండయాత్రలు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి ముస్లిం చక్రవర్తిగా చరిత్రలో నిలిచాడు. ఇతని సైనికాధిపతి అయిన మాలీ కాఫర్ దక్షిణాన ఉన్న 4 రాజ్యాలను జయించాడు. మాలీ కాఫర్ ముస్లిం తీసుకున్న హిందువు అని అభిప్రాయము. ఇతనికి హజార్ దినారి అనే బిరుదు ఉంది. యాదవ రాజ్యం. ఈ ఇయర్స్ గుర్తుంచుకోవడం కొంచెం చాలా ఈజీ అండి, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ నెంబర్ వైజ్గా ఉన్నాయి. 1308, 1309, 1310 అట్లా. యాదవ రాజ్యం. రాజు రామచంద్రదేవ. దీని రాజధాని దేవగిరి, ప్రజెంట్ దౌలతాబాద్, మహారాష్ట్రలో ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి రాజ్యంను ఆక్రమించుకున్నాడు. కాకతీయ రాజ్యం 1309. రాజు ప్రతాపరుద్ర II. దీని రాజధాని ఓరుగల్లు, ప్రజెంట్ వరంగల్, తెలంగాణ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి రాజ్యంను ఆక్రమించుకున్నాడు. హోయసాల రాజ్యం 1310th ఇయర్. రాజు వీరబల్లాల III. రాజధాని ద్వారసముద్రం, ప్రజెంట్ హళీబీడు. నెక్స్ట్ పాండ్య రాజ్యం 1311th ఇయర్. రాజధాని మదురై, తమిళనాడులో ఉంది. రాజు వీరపాండ్య. అల్లావుద్దీన్ ఖిల్జీ వీరపాండ్యను ఓడించి పాండ్య రాజ్యంను ఆక్రమించుకున్నాడు. ఈ 4 రాజ్యాలకు సామంత రాజ్యాలుగా మార్చుకున్నాడు. రవాణా వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల పాలించడం కొంచెం కష్టమవుతుందనేసి సామంత రాజ్యాలుగా ఉంచుకున్నాడు అన్నమాట. యాదవ రాజు అయిన రామచంద్రుడు తన కూతురిని అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేశాడు. రామచంద్రుని తర్వాత వచ్చిన శంకరదేవుడు ఖిల్జీలను ఓడించి స్వతంత్రుడయ్యాడు. 1315లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలీ కాఫర్ రెండోసారి యాదవ రాజ్యంపై దండెత్తి జయించి ఢిల్లీ సుల్తానత్లో విలీనం చేసుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మంగోలుల దాడులు జరిగాయి. ఢిల్లీపై దండెత్తి పలుమార్లు దోచుకున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వీరి నుండి కాపాడుకోవడానికి తను నిర్మించుకున్న సిరి అనే నగరానికి పారిపోయాడు. కుత్లుక్ ఖాన్ అనే మంగోలు నాయకుడు ఢిల్లీపై దండెత్తగా 2 లక్షల సైన్యంతో అతన్ని ఓడించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అంత అద్భుత విజయాలను తీసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్-ఇ-సాయి అనే బిరుదును తీసుకున్నాడు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.